భారత్ మాతాకి జై, జై హింద్. ఇప్పుడు మనం నల్గొండ పట్టణంలో ఉన్న శివాజీనగర్ సెంటర్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా శివాజీ విగ్రహం దగ్గర. ప్రతి సంవత్సరం నల్గొండ పట్టణంలో అతిపెద్ద గణపతిని అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అసలు యూనిక్ గణపతిని అయితే ఖచ్చితంగా పెడతారండి. అసలు వీళ్ళు పెట్టే గణపతి ఒక రెగ్యులర్ గణపతి లాగైతే ఉంటుంది, ఏదో ఒక ఫార్మాట్లో వర్త్ అన్నట్టు ఉంటుంది. ఈసారి కూడా చూడండి, వెంకటేశ్వర నమో గణపతిని పెట్టిర్రు, శ్రీదేవి భూదేవి సహిత వినాయకుడిని పెట్టిర్రు. శ్రీదేవి భూదేవితో ఉండి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న గణపతిని అయితే ఇక్కడ మనం శివాజీనగర్ సర్కిల్ అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదా గణపతి ఎంత అందంగా ఉన్నాడు. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా, విశేష కార్యక్రమాలు కూడా నవరాత్రి ఉత్సవాల భాగంగా జరుగుతూ ఉంటాయండి. చూస్తున్నారు కదా ఇక్కడ మనం హోమ గుండాన్ని కూడా చూడొచ్చు. వీళ్ళు ఇక్కడ కుంకుమ పూజ, హోమాలు, స్వామివారికి అభిషేకాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ గణపతికి 222 మంచి ఫ్యాన్స్ నెంబర్ను కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఈరోజు శోభయాత్రకు అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చూడండి, మంటపం కూడా పూర్తిగా దాదాపు ముందల మంటపాన్ని అంతా తీసివేయడం జరుగుతుంది కమిటీ మెంబర్స్. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయండి. స్వామివారికి భారీ లడ్డును అయితే సమర్పించడం జరిగింది. చూస్తుంటే ఆ లడ్డు సుమారు 40-50 కేజీల దాకా కూడా ఉండొచ్చు అనిపిస్తుంది లడ్డు బరువు. ఇక్కడ మనకి 2 లడ్డూలు అయితే పెట్టిరు. ఒక లడ్డు అయితే లక్కీ డ్రా ద్వారా భక్తులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. లక్కీ డ్రా కాస్ట్ 101 రూపాయలు మాత్రమే. గణపతికి కనకమాల కూడా వేసారు. చెప్పామండి, స్వామివారి దగ్గర ఉన్న చిన్న లడ్డు 15 కేజీల లడ్డు అయితే లక్కీ డ్రా ద్వారా తీయడం జరుగుతుందని చెప్పి కమిటీ సభ్యులు మనకు చెప్పారు. లడ్డు వేలంపాట కూడా మనకు దక్షిణాల్లో జరుగుతుంది. శోభయాత్ర కూడా లడ్డు వేలంపాట తదనంతరం మనకి శోభయాత్ర ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం వినాయకుడిని 14 మైళ్ళకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే వినాయకుడు మనకి 18 అడుగుల గణపతి, 18 అడుగుల గణపతి. అసలు ఆ హైట్తో పాటు మనకి పొడవు వెడల్పు కూడా ఉన్నాడండి గణపతి. ఇప్పుడు మనం శివాజీనగర్ చౌరస్తాలో ఉన్నామండి. చూస్తున్నారు కదా ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర మనకి మంటపాన్ని గమనించవచ్చు. ప్రతి సంవత్సరం వీళ్ళు చాలా అందమైన గణపతిని అయితే ప్రతిష్ఠించడం జరుగుతుంటుంది. అందులో భాగంగా ఈసారి కూడా నారాయణుడి గణపతిని అయితే ప్రతిష్ఠించారు.